అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల హోరు రాష్ట్రం మొత్తం ఠారెత్తిస్తోంది. వాస్తవానికి ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానం, విశాఖ ఎమ్మెల్సీ స్థానం స్థానిక సంస్థల కోటాలో ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 13వ తేదీ నామినేషన్ల దాఖలుకి ఆఖరి తేదీ. అలానే వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరుని ఖరారు చేసింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసేశారు. కానీ కూటమి అభ్యర్థి ఎవరు అనే సస్పెన్స్ మాత్రం వీడడం లేదు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీలో సీనియర్ నేతలు, ముఖ్యంగా తెలుగుదేశం వైపు నుంచి అనేక మంది పేర్లు వినిపించినాయి. ఫైనల్గా మరొక కొత్త పేరు తెరపైకి వచ్చింది. సో కూటమి ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది, అలానే ఎన్నిక ఎలా జరుగుతుంది, ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్. ఒక ఎన్నిక, ఒకే ఒక్క స్థానానికి సంబంధించిన ఎన్నిక పెద్ద డిఫరెన్స్ ఏం కూడా చూపించింది. ఎందుకంటే శాసన మండలిలో విపరీతమైన మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ కూటమి ఒక స్థానాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. సో ఎవరిని బరిలో నిలపబోతుంది కూటమి అంటే చాలా సస్పెన్స్గా ఉంది. ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఏ అవకాశాన్ని కూడా వదులుకోవట్లా. గత ప్రభుత్వం మనం చూస్తే మొన్న ఈ మధ్య 10కి 10 ఎవరు ఊహించలే. స్టాండింగ్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పర్సన్స్ కూడా కూటమికి అనుకూలంగా వేశారు. అది ఊహించిన పరిణామం. ఆ దెబ్బతోనే వైసీపీ చాలా గట్టిగా దీని మీద దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగా మొదటగానే బొత్స గారిని అభ్యర్థిగా నిలబెట్టడం వ్యూహాత్మకమైనది ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 841లో 615 దాదాపుగా వైసీపీ వైపే ఉన్నాయి. 841లో 615 వైసీపీ వైపు, కూటమి వైపు ఉంది 215. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా జరిగే ఈ ఇదిలో కూటమి వ్యూహాత్మకంగా అడుగు వేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎవరిది సీటు? వంశీకృష్ణ యాదవ్ది. అది ఇప్పుడు ఆల్రెడీ కృష్ణ యాదవ్ జనసేనలోకి వచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. కాబట్టి దాంట్లో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారనేది తెలుస్తుంది. దాంట్లో భాగంగా గతంలో అనకాపల్లి సీట్స్ ట్రై చేసిన టీడీపీలో ఉన్న బైరా దిలీప్ చక్రవర్తి పేరు ప్రస్తుతానికి ఈరోజు బయటకు వచ్చింది. మరి ఇది సాయంత్రం గండి బాబ్జీ అన్నారు, పేర్లు కూడా వినిపించాయి. అనకాపల్లి నుంచి ఇంకో పేరు అన్నారు, మన అన్నారు, ఆయన కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తూర్పు కాపు అనే సమాజం ఎక్కువగా ఉంది ఉత్తరాంధ్రలో. దాన్ని క్రైటీరియాగా తీసుకొని ఇప్పుడు బొత్స నిలబెట్టారు. కాబట్టి ఆయన అనకాపల్లిని గతంలో కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందన్నప్పుడు నాగబాబు గారి పేరు రావడం, సీఎం రమేష్ గారి పేరు రావడం, వ్యూహాత్మకంగా ఇది తెరమరుగైపోయింది. బైరా దిలీప్ని పక్కన పెట్టేశారు, వేరే క్యాండిడేట్స్ వచ్చారు. ఈ పేరు చూస్తున్నట్టుగా కూటమి తరపున ఈరోజు మార్నింగ్ వచ్చిన సమాచారం. మరి అది సాయంత్రానికి ఏమవుతుందో మనం చూడాలి. ఏదైనా కానండి ఇక్కడ ప్రతి సీటు అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు తలపడలేనటువంటి స్థానంలో అసలు రాజకీయంగా అనుభవం లేని, అంటే రాజకీయ అనుభవం ఉండొచ్చు, బట్ ప్రజాప్రతినిధిగా అనుభవం లేనటువంటి నాయకుడిని మరిలో దింపేటువంటి అవకాశాలు ఉన్నాయి కూటమి. బొత్స సత్యనారాయణ ఆయన ఆల్మోస్ట్ వృద్ధుడు క్యాండిడేట్ కదా. మీరు చెప్పిన మాట వాస్తవే. బొత్స ఢిల్లీతో సంబంధాలు ఉన్నాయి. ఆయన వాళ్ళ ఫ్యామిలీలోనే 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలుగా పనిచేశారు. వాళ్ళ భార్య కూడా ఎంపీగా అంతకుముందు చేశారు, మనం ఓడిపోయారు. ఆయన రాజకీయంగా కురువృద్ధులు లాంటి వాళ్ళు బొత్స. ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ మొత్తం జీరోలో ఉంది, ఏ పదవి లేదు. గెలిస్తేనే పదవిలో. అవునవును. కాబట్టి వాళ్ళు వ్యూహాత్మకంగా అందరూ కలిసి ఒకే తాటిపై ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మీరంటే రాజకీయాలకి కొత్త అనేది కాదు. ప్రజారాజ్యం నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత జనసేనలో కొన్నాళ్ళు ఉన్నాడు, ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు. క్షేత్రస్థాయి అనకాపల్లి కూడా కొన్ని రోజులు ఆయన తిరిగి పర్యటించాడు, ఎంపీ సీట్ వస్తాను. ఇప్పుడు వ్యూహాత్మకంగా ఇతను తీసుకొచ్చి పెడితే అంత తేలిక కాదు బొత్స గారి మీద. అది అర్ధబలం అంగబలం అన్నట్టు ఎక్కడ కూడా డబ్బుకు వెనకాడకూడదు, ఖర్చు పెట్టాలా, అవన్నీ కూడా ఉంటాయి. అది కాకుండా రాజకీయంగా చైతన్యవంతమైన ఉత్తరాంధ్ర ప్రజలు హక్కును చేర్చుకోవాలంటే క్షేత్రస్థాయిలో అందరూ కలిసి పనిచేయాలి. టీడీపీ, జనసేన, బీజేపీ అంత తేలిక కాదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 615 ఉన్నాయి. అంటే ఓటర్ల పరంగా చూస్తే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వాళ్ళ యొక్క మున్సిపాలిటీల్లో ఉండేటువంటి కౌన్సిలర్లు అందరూ వస్తారు కదా, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన కార్పొరేటర్లు, వాళ్ళందరూ మేయర్లు, వీళ్ళందరూ ఓట్లు వేస్తారు. అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ, లోక్సభ ప్లస్ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టడం అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధర్మ యుద్ధంతో పోల్చారు. సరే, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అనొచ్చు,
మేమంతా మాదే కదా, ఇక్కడున్న అరకు ఎంపీ మాదే, అరకు పాడేరు ఎమ్మెల్యేలు కూడా మాయే ఉన్నాయి. మరి ఇంత మా దగ్గర పొట్టుండి మా మీద ఎందుకు ఇట్లా చేస్తారు, మా వాళ్ళని మాకు పెట్టి మాలో చీల్చాలనుకుంటున్నారని అని ఆయన ఆలోచన. మరి గత ప్రభుత్వంలో ఆయన కూడా చేసింది అదే కదా, ఈ పార్టీని ఆ పార్టీని చీల్చి ఏ ప్రధాన ప్రతిపక్షం కూడా ఉండకూడదన్నట్టు వివరించారు కదా. కాబట్టి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటంటే వంశీకృష్ణ యాదవ్ అనే వ్యక్తి ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తే ఆయన తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆయన బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఎట్లయినా ఆ సీటు గెలిపించుకోవాలనే కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. అది ఏ విధంగా, ఎందుకంటే మొన్న మనం చూస్తే 10 స్టాండింగ్ కౌన్సిల్లో వచ్చినాయి. మరి ఆ దెబ్బ ఇదే విధంగా ఇక్కడ పడుతుందా అనేది ఒక ఆలోచన, ఆ భయం కూడా ఎంత సీట్లు ఎక్కువ ఉన్నా ఉంది వాళ్ళకి, అధికార పార్టీలో ఉంది. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ స్కోప్ ఉన్నా వాళ్ళకి భయం అనేది కూడా ఉంది. ఇప్పుడు అధికార పక్షం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి మరి వీళ్ళు ఓట్లు ఏ విధంగా వేస్తారు, వీళ్ళు ఎంతమందిని వాళ్ళు నైట్ ఇప్పుడు ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు చీరాల ఓడరేవులో వైసీపీ వాళ్ళు బొత్స గారు తీసుకెళ్లారు, కొంతమంది పెట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు, కొంతమంది అస్సాం వెళ్ళారు అంటున్నారు, కొంతమంది గోవా అంటున్నారు. ఈ క్యాంపు రాజకీయాలకు అడ్డాగా ఉత్తరాంధ్ర ఈ ఎలక్షన్లో మనం చూస్తున్నాం. కాబట్టి మీరు అన్నట్టు 13వ తారీఖు లాస్ట్ నామినేషన్స్ అయిపోయినాక, స్క్రూటినీ అయిపోయినాక ఇంకా 15 రోజులు క్యాంపెయిన్ ఉంది, 30వ తేదీన ఓటింగ్ జరుగుతుంది. సో అప్పటి వరకు ఈ క్యాంప్ రాజకీయాల్లో బిజీగా ఉండే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు అధికార పార్టీకి ఈ స్కోపు, వీళ్ళని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నైట్ ఇప్పుడు ఈ రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటంటే పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. ఇప్పుడు గతంలో పాలిటిక్స్ చేసి ప్రధాన ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదన్న ఉద్దేశంతో వీళ్ళని మొత్తాన్ని తీసుకున్నారు ఎవరు, వైసీపీ పార్టీ. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కష్టాలు అనుకోని విధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఒకవైపు బాధ ఉంటే రెండో వైపు ఎక్కడికక్కడ మా పార్టీని లేకుండా చేయాలంటున్నారు. అధర్మ యుద్ధం మీరు అన్నట్టు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి అదే సమయంలో మరి ఏ విధంగా బొత్స లాంటి సీనియర్ నాయకులను ఎదుర్కొనే ఇది ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఉండాలి. ఈ అభ్యర్థులు ఎవరిని, బైరా దిలీప్ని ఇచ్చేస్తారా, దీనికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటాడా, చంద్రబాబు నాయుడు గారు పూర్తి సపోర్ట్ చేస్తారా, బీజేపీ పూర్తిగా సపోర్ట్ చేస్తారా అనేది మనం చూడాలి. ఏదేమైనా కానీ హోరావారి పోరు మాత్రం జరిగిద్దండి. గెలుపు నల్లేరుపై ఎన్ని సీట్లు 615 ఉన్నా గెలుపు నల్లేరుపై నడకే. ఆల్రెడీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, తర్వాత విశాఖ నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వీళ్ళందరినీ పిలిచారు. ఆ తర్వాతే స్టాండింగ్ కౌన్సిల్, విశాఖ జీవీఎంసీకి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ ఓటింగ్ జరిగింది. 10కి 10 కూటమి గెలిచేసింది. సో అందరూ కూడా కొన్ని కేటగిరీస్లో 66 పైగా ఓట్లు రావడం, 66 ఓట్ల వరకు వస్తే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు వాళ్ళు ఇష్టపడి మాతో కలవాలని మాకు మద్దతు ప్రకటించారు. పార్టీలో చేరడమా లేదా అనే విషయం పక్కన పెడితే మాకు మద్దతు ఇచ్చారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓట్లు వేశారు. అదే టెక్నిక్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటింగ్లో కూడా జరుగుతుంది. చేయడానికి ప్రయత్నం చేస్తారు, తప్పేం కాదు. అది ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వ్యూహాల దిట్టలో టీడీపీ వాళ్ళేమో 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ అది. అదేవిధంగా బొత్స గారు కూడా అదేవిధంగా 3.5 దశాబ్దాల అనుభవం, ఆయన చేయని పదవి లేదు. ఆల్మోస్ట్ మీరు అన్నట్టు సీఎం స్థాయికి ఎదిగి మొత్తం మీద లైఫ్ అండ్ డెత్ బొత్స గారు రాజకీయ జీవితం దీని మీద ఆధారపడి ఉంటుంది. మరి దీన్ని బట్టి మనం చూడాలి ఏం జరిగింది అనేది. కూటమి ఎవరిని అభ్యర్థి దిలీప్ని కనుక ఫైనల్ చేస్తే కొంత రిలీఫ్ కావచ్చు. కానీ సామాజిక వర్గ పరంగా ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. ఆయన తూర్పు కాపులు ఎక్కువ ఉంటారు సార్. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ. దాంతోపాటు బీసీలు, మిగతా సాలిడ్ ఓటు బ్యాంకు, మేధావులు, విఘ్నులు అందరూ ఉంటారు. అదే సమయంలో ఈయన కూడా చిలకలూరుపేట, పురుషోత్తపట్నం చెందిన వ్యక్తి కాపు. ఈయన అక్కడికి వెళ్ళి మొదటి నుంచి కూడా అనకాపల్లి మీద దృష్టి పెట్టుకొని ఉన్నాడు సీట్ తెచ్చుకుందామని. గతంలో రాలా ఆ సింపతి కొంతమందికి ఎమ్మెల్సీ అవకాశంగా పరిణమిస్తే కనుక చూడాలి మరి ఏం జరిగింది అనేది మనం. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి కూటమి రాజకీయం వర్సెస్ వైసీపీ రాజకీయం. ఇందులో ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారి పాత్ర కీలకమైనటువంటి పాత్ర అవుతుంది. అభ్యర్థిగా బైరా దిలీప్ని దాదాపుగా కూటమి ఖరారు చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఆయన బరిలో దిగితే ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి, నంబర్ గేమ్ విషయంలో వైసీపీకి అనుకూలమైన లెక్కలు కనిపిస్తున్నప్పటికీ ఆత్మ ప్రబోధం పేరుతో విశాఖ స్టాండింగ్ కౌన్సిల్లో ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుందనేటువంటి ధీమాతో కూటమి నాయకత్వం ఉంది. ఇక ఓటింగ్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే, ఏం జరగబోతుందో తెలియాలంటే. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.